కరెక్ట్ గానే ఉంది. క్లియర్ గా ఉందండి అంతా? ఎస్ మేడం, ఫైన్. రికార్డ్ స్టార్ట్ అయింది. రికార్డింగ్ స్టార్ట్ అయింది. సో అందరికీ ఆత్మ ప్రణామాలండి. మనకి ధ్యానాన్ని సులువైన పద్ధతిలో అందించిన పత్రి సార్కి, ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుకోవడానికి మనకి ప్లాట్ఫామ్ ఇచ్చిన వంశీ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో క్లాస్ టాపిక్ వచ్చేసి మనకి టోల్టెక్ 4 ఒప్పందాలు అండి. క్లాస్ నేమ్ వచ్చేసి టోల్టెక్ 4 ఒప్పందాలు. సో ఫస్ట్ మనము ఈ 2 వర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఈ 2 వర్డ్స్ కూడా మనకి కొత్తగా వచ్చిన వింటున్న వర్డ్స్. ఎవరికన్నా ఐడియా ఉందండి దీని గురించి? టోల్టెక్ అంటే సో టోల్టెక్ అనేది ఒక సంఘం పేరు అన్నమాట. అంటే కొంతమంది, అంటే చాలా థౌజండ్స్ అండ్ హండ్రెడ్స్ ఇయర్స్ ఆఫ్ బ్యాక్ కొంతమంది జ్ఞానవంతులైన గురువులు, ఓకే, శాస్త్రవేత్తలు, అంటే దాదాపు ఒక 3000 సంవత్సరాల క్రితం అన్నమాట, బిఫోర్ క్రైస్ట్. ఓకే, సో వీళ్ళు ఒక దక్షిణ మెక్సికో అనే ప్రాంతంలో కొంతమంది గురువులు, శాస్త్రవేత్తలు కలిసి ఒక సంఘం లాగా ఏర్పడి, సో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటం, ఆ తెలుసుకున్న ఆత్మ జ్ఞానాన్ని ఆచరించిన జ్ఞానాన్ని అందరికీ పంచటం. సో ఇలాగా చేయటానికని ఒక గ్రూప్ లాగా, అంటే ఒక సంఘం లాగా ఫామ్ అయ్యారనమాట. సో వాళ్ళు ఆ సంఘానికి పెట్టుకున్న పేరే ఈ టోల్టెక్ అన్నమాట. ఓకే, సో ఇది చాలా ఫేమస్ విజ్డమ్ అండి, టోల్టెక్ విజ్డమ్ అని ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫాలో చేస్తున్న జ్ఞానం అన్నమాట ఇది. ఓకే, సో వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే దక్షిణ మెక్సికో అనే ఒక పట్టణానికి కొంచెం దూరంలో పిరమిడ్ సిటీ అని ఉండేదంట. సో ఆ పిరమిడ్ సిటీలో వీళ్ళందరూ టోల్టెక్స్ కి సంబంధించిన వాళ్ళ గురువులు, శాస్త్రవేత్తలు వాళ్ళందరూ నివసించి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళంతా రికార్డ్ చేసి పెట్టుకున్నారు. అది నెక్స్ట్ తరాల వాళ్ళకి అందించటానికి అన్నమాట. సో ఆ ప్లేస్ ని ఏమని పిలిచేవారు అంటే మనిషి దేవుడిగా మారే స్థలము అని చెప్పేవారు. అర్థమైందా అండి? మనిషి దేవుడిగా మారే స్థలము. అంత జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించారనమాట అప్పట్లోనే. సో వాళ్ళని ఏమని చెప్తున్నాము? టోల్టెక్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, ఏదైతే టెక్ మహీంద్రా అని, టెక్ సొల్యూషన్స్ అని, ఇలాగా ఏదైతే ఒక కంపెనీకి మనం నేమ్స్ ఇస్తున్నామో, సో వాళ్ళు కూడా అప్పట్లో ఒక నేమ్ ఇలాగా ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నారు. ఏంటి అది? టోల్టెక్ అన్నమాట. ఓకే, సో అది యాక్చువల్ గా అప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించింది అన్నమాట ఇదంతా కూడా. సో తెలుసుకున్నప్పుడు అందరికీ ఓపెన్ గా అదేమీ చెప్పలేదండి. ఎందుకు అంటే ఈ ఆత్మ జ్ఞానం అనేది సామాన్య మానవులకి, అంటే అందరికీ తెలిస్తే, దాని గురించి అర్థం చేసుకోలేని వాళ్ళకి తెలిస్తే గనక సో అది దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అది సీక్రెట్ గా ఉంచారు ఆ జ్ఞానాన్ని. కానీ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ జ్ఞానము ప్రపంచంలో ఎప్పుడు ఏ సమయంలో అందించాలో, అందాలో ప్రజలకి, ఆ సమయంలో ఆ జ్ఞానము ఆ ప్రజలకి అందుతుంది అని ఒక ఒప్పందం చేశారు. ఓకే, సో ఇప్పుడు మనకి అది బాగా వైడ్ స్ప్రెడ్ గా, అంటే మొత్తం వరల్డ్ వైడ్ గా ఆ జ్ఞానం ఇప్పుడు మనకి అందుతూ ఉందన్నమాట, వాళ్ళు ఇచ్చిన జ్ఞానం. సో వీళ్ళు ఏం చేసేవారు అంటే వాళ్ళ నేర్చుకున్న జ్ఞానాన్ని నెక్స్ట్ తరాల వాళ్ళకి, అంటే వంశపారంపర్యంగా అందించేవాళ్ళు అన్నమాట. మనకి ఎలా అయితే ఇంతకు ముందు వ్యవస్థ ఉండేదో, అంటే వ్యాపారం చేసేవాళ్ళ మెలకువలన్నీ నెక్స్ట్ జనరేషన్ కి అందించేవాళ్ళు.
అలాగే బ్రాహ్మిన్స్ ఏం చేసేవారు, ఆ బ్రాహ్మణత్వాన్ని, పౌరోహిత్యాన్ని నెక్స్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అందించేవాళ్ళు అనమాట. అలాగే వీళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ ఉన్నారనమాట. సో అలా అందుకున్న వాళ్ళల్లో మనకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరు అందించారు అంటే ఈగల్ నైట్ అనే వంశానికి చెందిన వారైన మైగ్వెల్ రూయిజ్ అనే ఆయన మనకి జ్ఞానాన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చారండి. ఓకే, సో ఇదంతా కూడా ప్రాక్టికల్ గా ఉంటుంది. మనం నేర్చుకునే జ్ఞానం అంతా కూడా ప్రాక్టికల్ గా ఉంటుంది అనమాట. సో దానికోసం మీరు చక్కగా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవచ్చు. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా ఉంటాయి, ఎక్సర్సైజెస్ లాగా. సో వీలైతే ఒక పేపర్ పెన్ను తెచ్చుకొని పెట్టుకోండి. ఓకే, సో ఈ జ్ఞానాన్ని మనకి ఇప్పుడు ఎవరిచ్చారు అంటే ఈగల్ నైట్ అనే వంశానికి చెందిన వాళ్ళైన మైగ్వెల్ రూయిజ్ అనే ఆయన ఈ జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉన్నారనమాట. సో యాక్చువల్ గా మనకి ఇది విజ్డమ్ అంటున్నారు, మనిషి దేవుడిగా మారే జ్ఞానం అంటున్నారు. ఇది ఎంత మనకి అర్థమవుతుందా అని ఆలోచిస్తాం మనం. కానీ ఇది మనం అర్థం చేసుకోలేనంత ఇదిగా ఉండదండి, చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం ఏదైతే డైలీ లైఫ్ లో వింటూ ఉంటామో వాటిల్ని యూస్ చేసే మనకి ఈ జ్ఞానం అనేది చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళు. సో వాళ్ళు అందించిన విజ్డమ్ లో, ఈ టోల్టెక్ విజ్డమ్ లో మనము ఈ ఒక పార్ట్ అన్నమాట ఇది. ఏంటి అంటే 4 అగ్రిమెంట్స్, 4 ఒప్పందాలు. సో ఈ 4 ఒప్పందాల గురించి మనం తెలుసుకుంటే గనక మనం ఈ ప్రపంచంలో, అంటే ఈ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న ఈ ప్లేస్ లో చాలా ఈజీగా, అంటే మనం కూడా లైక్ ఏ గాడ్స్ లాగా మారిపోతాం అనమాట. యాక్చువల్ గా మనం ఏమని చెప్తాము, వీఆర్ గాడ్స్, వీఆర్ ఆల్రెడీ గాడ్స్. బట్ ఏంటి అంటే అది మనకి తెలియట్లేదు. సో అది తెలుసుకోవడానికి 4 ఒప్పందాలు చాలా, అంటే చాలా సింపుల్ గా ఉంటాయండి, ఈ 4 అగ్రిమెంట్స్. సో వాటిని మనం అప్లై చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనలో మార్పు వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో వీళ్ళు దీన్ని ఎలా చెప్తారు అంటే యాక్చువల్ గా ఒక డ్రీమ్ కింద చెప్తారండి. మనము ఈ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ ఒక స్వప్నం లాగా చెప్తారు. యాక్చువల్ గా మనం స్వప్నం అంటే ఎలా అనుకుంటాము, నిద్రపోయినప్పుడు సుషుప్త అవస్థలో వచ్చేదే స్వప్నం అనుకుంటాం కదా. సో వీళ్ళు ఏం చెప్తారు అంటే జాగృత అవస్థలో కూడా మనం స్వప్నంలోనే జీవిస్తున్నాము అని చెప్తారు. అంటే ఒక డ్రీమ్, కల లాంటి వాస్తవంలో జీవిస్తున్నాము. సో అది ఎలా ఉంది అంటే ఒక పొగ కమ్మిన అద్దం లాగా ఉంది అని చెప్తారు. పొగ కమ్మిన అద్దం లాగా అంటే ఇప్పుడు మనం అద్దం ముందు నుంచి ఉంటే ఏం కనిపిస్తుంది, మన యాజ్ ఇట్ ఈస్ ప్రతిబింబం అనేది మనకు అద్దంలో కనిపిస్తుంది. కానీ ఆ అద్దంలో ఏమవుతుంది అంటే మనకి ఆ అద్దానికి మధ్యలో ఒక ఫాగ్ లాగా, ఒక పొగ మంచు లాగా అనేది ఫామ్ అయిపోయింది. సో అప్పుడు మనం యాక్చువల్ గా ఉన్న నిజాన్ని చూడలేకపోతున్నాము, తెలుసుకోలేకపోతున్నాము. సో దీన్ని మనము దాన్ని మాయా అని చెప్తారనమాట వాళ్ళు. మనం కూడా వాడుక భాషలో మాయా అనే చెప్తాం కదా. సో ఆ మాయని ఉండటం మూలాన మనం యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న మన ఆకారాన్ని చూసుకోలేకపోతున్నాం. మనం ఎలా ఉన్నాము అంటే లైక్ ఏ గాడ్స్. మనం గాడ్ అయినప్పుడు మిర్రర్ లో మనకి ఏం కనిపిస్తుంది, ఆ గాడ్ ప్రతి రూపమే కనిపిస్తుంది. కానీ మనకి ఆ మిర్రర్ మధ్యలో ఏముంది అంటే పొగ మంచు కమ్మేసి ఉంది. అంటే పొగ మంచు కాదు, పొగ కమ్మేసి ఉంది. సో దాన్ని మనము తొలగిస్తే, ఆ ఫాగ్ ని తొలగిస్తే యాజ్ ఇట్ ఈస్ మన రూపమైన దైవాన్ని మనం చూసుకోవచ్చు. అది వాళ్ళు చెప్పేది. సో వీటిని మనం ఎలాగ తీసేస్తాము, ఆ పొగ అనే స్వప్నాన్ని మనం ఎలా తీసేస్తాము అంటే ఈ చిన్న 4 అగ్రిమెంట్స్ ని మనం చేసుకుంటే మన లైఫ్ లో అది తొలగిపోతుంది అనమాట నెమ్మదిగా. ఓకే ఫ్రెండ్స్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్, చాలా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఏంటి అంటే మనం డైలీ లైఫ్ లో జీవించేటప్పుడు ఎలా జీవిస్తున్నామండి జనరల్ గా. సో మనము హ్యాపీనెస్ గా, జాయ్ఫుల్ గా, ప్రేమగా ఉంటున్నామా, లేకపోతే భయంతో, ఆందోళనతో, కోపంతో, ద్వేషంతో,
ఇలాంటి వాటిలతో జీవిస్తున్నామా ఒకసారి మనం ఆలోచిస్తే సో మనకే అర్థమైపోతుంది. చాలా తక్కువ సమయాల్లో మనము ఇలా జాయ్గా, సంతోషంగా, ప్రేమగా, ఓకే, హ్యాపీగా ఉంటాము. చాలా మిగతా ఎక్కువ టైం అంతా కూడా మనము ఆందోళనగా, భయంతో, ఎక్కువ భయం అన్నమాట. ఆ భయం నుంచి వచ్చేదే మిగతా ఎమోషన్స్ అన్ని కూడా. ఆందోళన, కోపము, సో ఇవన్నీ కూడా మనకి ఆ భయం నుంచి వచ్చేవి అన్నమాట. సో వాటితో జీవిస్తున్నాం. కానీ యాక్చువల్ గా మనం ఏంటి అంటే అది కాదు. సో మన స్వరూపమైన ప్రేమ, సంతోషము, జాయ్, ఆనందము తెలుసుకోవడానికి మనం ఈ భూ ప్రపంచం మీదకి వచ్చాం అన్నమాట. ఆనందంగా జీవించడానికి వచ్చాం, ప్రేమగా జీవించడానికి వచ్చాం. ప్రేమ స్వరూపులం అన్నమాట మనందరం. సో అది తెలుసుకోవాలి. అది నేను నాలో నుంచి బయటికి తీయాలి ఆ క్వాలిటీస్ అంటే ఈ 4 అగ్రిమెంట్స్ చక్కగా పాటిస్తే సరిపోతుందండి. సో ఇవన్నీ అగ్రిమెంట్స్ ఇప్పుడు టోల్టెక్ అంటే తెలుసుకున్నాం మనం. టోల్టెక్ అంటే ఏంటి? మనం ఒక జ్ఞానవంతులైన సంఘానికి పెట్టుకున్న పేరు కదా. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అగ్రిమెంట్స్. అగ్రిమెంట్స్ అనేవి మనము ఎలా చెప్తాము? అగ్రిమెంట్ అనేది ఎలా చేస్తాము? ఒక ఇద్దరు మనుషుల మధ్య, అలాగే ఒక 2 ఏదైనా కంపెనీస్ మధ్య అగ్రిమెంట్స్ పెట్టుకుంటాం. అలాగే ఏదైనా ఒక స్థలం కొన్నప్పుడు, ఒక వస్తువు కొన్నప్పుడు అగ్రిమెంట్స్ రాసుకుంటాం. సో కదా, అంటే వేరే వాళ్ళతో మనం చేసుకునే ఒప్పందాన్ని అగ్రిమెంట్ అని చెప్తాం. అదే మనకి తెలుసు ఇప్పుడు దాకా. కానీ వీళ్ళు ఏం చెప్తారు అంటే ఈ 4 అగ్రిమెంట్స్ లో మనతో మనం చేసుకునే ఒప్పందమే ఈ 4 అగ్రిమెంట్స్. ఒప్పందాలే ఈ 4 అగ్రిమెంట్స్. ఓకే, అండర్స్టాండ్? సో ఈ 4 ఒప్పందాలు అనేది ఎవరితోనూ మనం చేసుకోవడం కాదండి, మనతోనే మనం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆ 4 అగ్రిమెంట్స్ ఏంటో చూద్దాము. లిస్ట్ చేస్తాను నేను. సో వాటికి ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మనమున్న యాక్చువల్ స్వరూపమైన ప్రేమ, జాయ్ అనే దానికి మనం వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము? భయంతోను, ఆందోళనతోను, అవమానంతోను, ఓకే, సో ఇట్లాంటి వాటితో జీవిస్తున్నాం. వీటి నుంచి బయటపడి మన యాక్చువల్ స్వరూపానికి మనం వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఈ 4 అగ్రిమెంట్స్ మన జీవితంలో పాటిస్తే వాటి దగ్గరికి మనం నెమ్మదిగా వెళ్తాము, ప్రేమ, జాయ్ దగ్గరికి. సో ఫస్ట్ అగ్రిమెంట్ రాసుకోవచ్చండి మీరు. సో ఫస్ట్ వచ్చేసి మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. ఫస్ట్ అగ్రిమెంట్ అన్నమాట అది. మీ వాక్కు దోషరహితంగా ఉండాలి అంటే బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్స్. బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్స్, అది ఫస్ట్ అగ్రిమెంట్ అన్నమాట. చక్కగా రాసుకుండండి, ఇది ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వాటికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటి? మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ అంటే దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నెక్స్ట్ మూడోదండి, ఊహాగానాలు చేయకండి. ఊహాగానాలు చేయకండి. డోంట్ మేక్ అజంప్షన్స్. డోంట్ మేక్ అజంప్షన్స్. నెక్స్ట్ నాలుగవది వచ్చేసి ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు పని చేయండి. ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు పని చేయండి. ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. సో ఇవి 4 అగ్రిమెంట్స్ అండి. చాలా సింపుల్ గా మనం ఎప్పుడు డైలీ లైఫ్ లో వినేటట్టే ఉన్నాయన్నమాట. ఇవి కొత్త వర్డ్స్ కానీ, కొత్తగా మనం వినని పదాలు కానీ ఏమీ ఉండవు వీటిలో. చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ మనం గనక వెళ్ళి ఆలోచించి దాన్ని అనలైజ్ చేసి చూస్తే చాలా ఇవి పాటించాలి అంటే చాలా కష్టం అన్నమాట. కానీ కష్టం కానీ అసాధ్యం అయితే కాదు. ఓకే, సో మనం ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేసుకుంటూ, సో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినప్పుడు మనము
చాలా వరకు అంటే రూపాంతరత అంటాం కదా, ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది మనలో. సో ఈ ఫస్ట్ 4 అగ్రిమెంట్స్ అంటే ఫస్ట్ ఏంటండి, మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. రెండోది, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. థర్డ్ వన్ వచ్చేసి ఊహాగానాలు చేయకండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఈ 4 మనకి అగ్రిమెంట్స్ అన్నమాట, మనతో మనం చేసుకోవాల్సిన ఒప్పందాలు. ఓకే, సో ఇప్పుడు అసలు ఒప్పందాలు అంటే ఏంటో చూద్దాం అనమాట. సో యాక్చువల్ గా ఒప్పందము అంటే మనం ఇందాక తెలుసుకున్నాం కదా, వేరే వాళ్ళతో ఒక ఇద్దరి మధ్య కానీ 2 కంపెనీస్ మధ్య కానీ ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు కానీ మనం చేసుకునే అగ్రిమెంట్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ ఆధ్యాత్మికత అనేది ఎక్కడైనా ఒకటే చెప్తుందండి, మన గురించే మనకి చెప్తుంది. వేరే వాళ్ళ గురించి సెకండ్ పర్సన్ గురించి అసలు మాట్లాడరు, చెప్పరు కదా. సో ఇక్కడ మన భారతదేశంలో అయినా జీసస్ క్రైస్ట్ చెప్పినా ఎవరు చెప్పినా సెల్ఫ్ గురించే చెప్తారనమాట. అంటే మన గురించి మనం ఎలా మారాలి, మనం ఎలా రూపాంతరత చెందాలి, మన ఆత్మ ఎలా ఎదగాలి, దానికి మనం ఏం చెయ్యాలి, ఎలాంటి రూల్స్ ప్రొసీజర్స్ వేస్ మనం ఫాలో చేయాలి, ఇదే చెప్తారండి. సో వేరే వాళ్ళు అలా ఉంటే మనం మారతాము అనేది ఎక్కడన్నా చెప్తారా? చెప్పరు. సో ఇక్కడ సోల్ అనేది సెల్ఫ్ కి సంబంధించింది. మన సెల్ఫ్ సోల్ ఏదైతే ఉంటుందో దాని ఎదుగుదల గురించి, దాన్ని నెక్స్ట్ స్టెప్ గురించి చెప్పుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ కూడా అంతేనండి, మనం ఎలా మారాలి, మనం మారినప్పుడే మన ప్రపంచం అనేది మారుతుంది, మన చుట్టుపక్కల మారుతుంది. సో మనల్ని మార్చుకోవడానికి ఫస్ట్ ట్రై చేయాలి. సో ట్రై చెయ్యాలి, మనం మార్చుకోవాలి అంటే అంత ఈజీ అయిన ప్రొసీజర్ ఏం కాదండి. సో దానికి చాలా వ్యవస్థలు అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏంటి అంటే బిలీఫ్ సిస్టమ్ అంట. ఏమని చెప్తాము? బిలీఫ్ సిస్టమ్ అంటే నమ్మక వ్యవస్థ. సో మనము ఈ నమ్మక వ్యవస్థ అనేది ఎట్లాగా ఏర్పడుతుంది, మనము ఈ బిలీఫ్స్ అనేవి ఎలా వస్తూ ఉంటాయి అంటే, మనం చిన్నప్పటి నుంచి అంటే పుట్టిన తర్వాత ఊహ తెలిసినప్పటి నుంచి మనకి మన విశ్వాసాలని, నమ్మకాలని చుట్టుపక్కల పరిస్థితుల నుంచి, మన పేరెంట్స్ నుంచి, మన స్కూల్లో పాఠాలు నేర్పే గురువుల దగ్గర నుంచి, అలాగే మన పరిసరాల దగ్గర నుంచి, మన కల్చర్ దగ్గర నుంచి, మన దేశ కాలమాన పరిస్థితుల దగ్గర నుంచి, వీటిలన్నిటి దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. సో అంటే బిలీఫ్స్ అనేవి అక్కడి నుంచి మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆడపిల్లలు ఎక్కువగా నవ్వకూడదు, మగ పిల్లలు ఏడవకూడదు. సో ఇవి బిలీఫ్స్ అన్నమాట. అంటే విశ్వాసాలు. అంటే మనకి తెలియదు ఆ విషయం. మనం చిన్నప్పుడు పుట్టి కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు మనకి అర్థం కాదు, ఇది ఆడ మగ అనే తేడా మనకి తెలియదు. కానీ మన పెద్దవాళ్ళు, మన గురువులు కానీ, పెద్దవాళ్ళు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, అమ్మా నాన్నలు కానీ, వీళ్ళందరూ ఇచ్చిన ఒక గైడెన్స్ తో, కండిషనింగ్ తో మన బిలీఫ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట కదా. సో వాటిల్ని మనం ఇప్పటి వరకు ఫాలో చేస్తూ వచ్చాం. సో ఆ బిలీఫ్ సిస్టమ్ లోనే, ఆ కండిషనింగ్ లోనే మనం బ్రతుకుతూ ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు ఆ కండిషనింగ్ అనేది ఎలా ఉంది అంటే, బాగుందా, మనకి హ్యాపీనెస్ ఇచ్చిందా, సో మనం జాయ్ఫుల్ గా ఉన్నామా, మనం ప్రేమతత్వంతో ఉండగలుగుతున్నామా, ఎలాంటి భయము ఆందోళన లేకుండా విశ్వాసాలతో మనం జీవించగలుగుతున్నామా, ఒక్కసారి ఆలోచించుకుంటే ఎలా ఉంది మనకి అంటే, లేదు. ఆ ప్రేమతత్వము, జాయ్నెస్ అనేది మనం ఏర్పరచుకున్న బిలీఫ్ సిస్టమ్ నుంచి మనం పొందలేకపోతున్నాము. సో ఆ బిలీఫ్ సిస్టమ్ లో ఏముంది అంటే, ఇంటర్నల్ గా, అంతర్గతంగా భయము, ఆందోళన, సో వేరే వాళ్ళ గురించి గాసిప్స్, ఇలాంటివన్నీ కూడా బిలీఫ్ సిస్టమ్ లో మనకి వచ్చేసినాయి అన్నమాట. అంటే ఆటోమేటిక్ గా అవి మనకి ఇంజెక్ట్ అయిపోయినాయి, మనకి తెలియకుండానే మన లైఫ్స్ లో కదా. సో అలా అయిపోయిన విశ్వాసాలని నుంచి మనము హ్యాపీగా ఉండలేకపోతున్నాం. సో ఇప్పుడు ఈ విశ్వాసాలని, నమ్మకాలని, బిలీఫ్ సిస్టమ్స్ ని మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి. సో ఎక్కడ మార్చుకోవాలి, వేటిల్ని మార్చుకోవాలి అంటే కొన్ని ఉంటాయండి. సో కట్టుబాట్లు, పరిధులు ఉంటాయి, వాటిని మనం ఏం టచ్ చేయాల్సిన పని లేదు. కొన్ని ఉంటాయి, అంటే అసలు ఏది మార్చుకోవాలి, ఏది మార్చుకోకూడదు అనేది మనకు ఒక క్లారిటీ రావాలి కదా. సో అది ఇక్కడ చెప్తాం అనమాట. ఆ బిలీఫ్ సిస్టమ్ మీద
డిపెండ్ అయ్యి ప్రతిదీ మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం డైలీ లైఫ్ లో. మన బిహేవియర్ కానీ, మన మాట కానీ, ఆలోచనలు కానీ, ప్రతిదీ కూడా బిలీఫ్ సిస్టమ్ మీదే డిపెండ్ అయ్యి మనము నెక్స్ట్ ప్రొసీడ్ అవుతూ ఉంటాం అనమాట. సో అది యూస్ చేయటం వల్లనే మనకి ఈ మాయ అనేది కమ్మేస్తుంది మనకి. అంటే ఈ మాయ అంటే పొగలాగా మనకి యాక్చువల్ మన ఇమేజ్ కి మనకి మధ్యలో పొగ అనేది ఒక మాయలాగా ఈ బిలీఫ్ సిస్టమ్స్, నమ్మకాలు అనేవి మనకి మధ్యలో ఉండిపోయాయి. సో వాటిని మనం మార్చుకోవాలన్నమాట. సో మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ 4 అగ్రిమెంట్స్ మనం కరెక్ట్ గా కనుక పాటిస్తే చాలా ఈజీగా వాటి నుంచి మనం బయటకు వచ్చేయచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనము ఇలాగా బిలీఫ్ సిస్టమ్స్ అన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాం కదా. సో ఇట్లా తీర్చుకునేటప్పుడు చాలా చాలా ఈ బిలీఫ్ సిస్టమ్స్ లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయండి. ఏంటి అంటే జడ్జిమెంట్స్. సో ఒకరిని జడ్జ్ చేయటం, సో ఇది పద్ధతి, సో వీళ్ళు ఆ పద్ధతిని పాటించట్లేదు, సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్, సో మనం జడ్జి చేసేస్తాం వాళ్ళని. సో అలాగే విక్టిమ్స్, ఇది తప్పు, వీళ్ళు కరెక్ట్ గా చేయలేదు, సో విక్టిమిజానికి వెళ్ళిపోతాం. సో దాని నుంచే మనకి నింద, అవమానము ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒకళ్ళని జడ్జ్ చేసినప్పుడు మనకు కూడా జడ్జిమెంట్ అనేది వస్తూ ఉంటుంది మనం ప్రవర్తించే దాన్ని బట్టి. సో ఇక్కడ మనకి అలాంటి జడ్జిమెంట్స్ కానీ, అలాంటి ఏవైతే నమ్మకాలు ఉన్నాయో వాటి నుంచి కానీ మనం ఈజీగా బయటకు వచ్చేయచ్చు ఈ అగ్రిమెంట్స్ యూస్ చేసుకొని. ఓకే, సో యాక్చువల్ గా మనం అందరం మనుషులం అందరము దేనికోసం వెతుకుతామంటే సత్యం కోసం, సౌందర్యం కోసం, న్యాయం కోసం అన్వేషిస్తూ ఉంటాం మనం కదా జీవితంలో. సో యాక్చువల్ గా అది మన ఎదురే ఉంటది, మనలోనే ఉంటది, కానీ మనం ఏం చేస్తాము, దాన్ని చూసుకోలేమన్నమాట. చూసుకోకుండా వెతుకుతూ ఉంటాం. సత్యం అనేది మనలోనే ఉంటుంది. సో మనతో మనం సత్యంగా ఉండలేము, అంటే కరెక్ట్ గా ఉండగలుగుతున్నామా, ఓపెన్ గా ఉండగలుగుతున్నామా మనతో మనము, సో ఉండలేము, కానీ వెతుకుతూ ఉన్నాం. మనకు దొరుకుతుందా? దొరకదు. అలాగే సౌందర్యం కోసం వెతుకుతూ ఉంటాము, ప్రతి దాంట్లో కనిపించదు మనకి. ఎందుకు? మనలో మన సౌందర్యాన్ని మనమే చూసుకోలేకపోతున్నాము. సో ఎదుటి వాళ్ళలో సౌందర్యం మనకు కనిపించదు కదా. సో అలాగే న్యాయం కోసం, మనతో మనం న్యాయంగా ఉంటున్నామా, ఎప్పుడు మనతో మనం ఫస్ట్ మారాలండి, సెల్ఫ్ గా మారాలి. సో మనతో మనం ప్రేమగా ఉంటున్నామా, సత్యంగా ఉంటున్నామా, న్యాయంగా ఉంటున్నామా, మనం సౌందర్యంగా చూసుకుంటున్నామా, ఇది మనలో డెవలప్ అయిన కొద్దీ ఎదుటి వాళ్ళలో క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి మనకి కదా. సో మనము ఒక బిలీఫ్ సిస్టమ్ లో లేకపోతే కరెక్ట్ గా లేనప్పుడు, భయంతో, కోపంతో, అవమానంతో మనం ఉన్నప్పుడు మనలోనూ మనకి ఆ క్వాలిటీస్ కనిపించవు, ఎదుటి వాళ్ళలోనూ కనిపించవు అన్నమాట. సో వీటిని మనం మార్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాము, ఇతరులను ఆనంద పెట్టడానికి, వాళ్ళ కోసం మనము జీవించటానికి, వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయటానికి ఇట్లాగే మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా. సో అలాగా కాకుండా మన కోసం, మనలో మనం ఎలా ఉంటున్నాము, మనతో మనం ఎలా ఉంటున్నాము, మనతో మనం ఏమేమి ఒప్పందాలు చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనము ఈ 4 అగ్రిమెంట్స్ తో మార్చుకోవచ్చు అన్నమాట. అసలు ఫస్ట్ మనం మనల్ని ఎగ్జామిన్ చేసుకొని ఆ తర్వాత దాన్ని 1 by 1 మార్చుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇది మనము నేర్చుకోవాల్సింది అనమాట. ఈ టోల్టెక్స్ చెప్పే జ్ఞానంలో మనకి 4 అగ్రిమెంట్స్ లో ఇవన్నీ మార్చుకుంటాం మనం. అంటే మనతో మనం సత్యంగా ఉంటాం, మనతో మనం న్యాయంగా ఉంటాం, మనలో మన సౌందర్యాన్ని వెతుక్కుంటాం, మనతో మనం ప్రేమగా ఉంటాం. అవి డెవలప్ చేసుకున్న కొద్దీ ఏమవుతుంది అంటే ఎదుటి వాళ్ళలో ఆ క్వాలిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రేమ, జాయ్, ఆనందం అనేది మనకి దొరుకుతుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు అసలు యాక్చువల్ అగ్రిమెంట్స్ లోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటి, మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. ఈ రోజు ఒక అగ్రిమెంట్ చెప్పుకుందామండి, ఎందుకంటే ఆల్రెడీ 10 అయిపోయింది కాబట్టి. సో ఒక అగ్రిమెంట్ చెప్పుకొని నెక్స్ట్ డే 2 అగ్రిమెంట్స్ 3 అగ్రిమెంట్స్ చెప్పుకుందాము. నెక్స్ట్ టైం ఉంటే కనుక ప్రాక్టీస్ చేద్దాం, ఎక్సర్సైజెస్ చేద్దాం. ఓకే, సో బాగానే అర్థమవుతుందండి టాపిక్? బోరింగ్ ఏమన్నా ఉందా? ఏమన్నా కొంచెం స్లో చెయ్యాలా?
ఓకే. ఓకే. బానే ఉందమ్మా. సో, ఓకే. థ్యాంక్ యూ. సో, ఫస్ట్ అగ్రీమెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఓకే అమ్మా. సో, ఫస్ట్ అగ్రీమెంట్ ఏంటి? మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. దోషరహితంగా ఉండాలి. బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్స్. ఇంపెక్కబుల్ అంటే దోషరహితము, పాపరహితము అని చెప్తాం మనం. ఓకే. సో, ఇది చాలా ఈజీగా, సులభంగా అనిపిస్తుంది మనకి వినటానికి. సో, దోషరహితంగా ఏం మాట్లాడతాం? మనం బానే ఉంటాం గదా! ఏమన్నా తిడతామా? ఎవరినన్నా ఏమన్నా ఇది జేస్తామా అని అనుకుంటాము. కానీ ఇది చాలా శక్తివంతమైన అగ్రీమెంట్ అండి. సో, యాక్చువల్‌గా మన వాక్కు ద్వారా వాక్కు అనేది మనిషికి దేవుడిచ్చిన అత్యద్భుతమైన గిఫ్ట్ అన్నమాట. సో, ఈ వాక్కు అనే దాని మీద చాలా మంది చాలా ఆధ్యాత్మిక పరంగా చాలా చాలా సార్లు మనకి చెప్తూనే ఉన్నారు గురువులు. మీ వాక్కుని చూడండి. పత్రి సారు, వంశీ సారు కూడా సేమ్ అదే చెప్తారు. సో, వాక్క్షేత్రం అనే ఒక బుక్కే రాశారు పత్రి సారు. ఆయన అడిగిన క్వెషన్స్‌కి మనం సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే సారు ప్యాట్ ప్యాట్‌మని కొట్టేవారంట పత్రి సారు. సో, ఎందుకు అంటే వాక్కు అనేది అంత కరెక్ట్‌గా ఉండాలి అని వాళ్ళకి తెలుసు కాబట్టి గురువులు కరెక్ట్ చేయటానికి అలా పనిష్ చేసేవారనమాట. సో, ఇది మనము వినటానికి చాలా సులభంగా, ఈజీగా అనిపిస్తది. కానీ ఇది చాలా 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 శక్తివంతమైందనమాట. ఈ అగ్రీమెంట్ అనేది. మన వాక్కు దోషరహితంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ అగ్రీమెంట్ చెప్పుకుంటున్నాం గదా మనము. ఈ ఫస్ట్ అగ్రీమెంట్ మీద డిపెండ్ అయ్యి ఆ నెక్స్ట్ 3 కూడా ఉంటాయన్నమాట. సో, ఇది మనం కరెక్ట్‌గా పాటిస్తే మిగతా 3 కూడా మనం వన్ బై వన్ ఈజీగా ఫాలో చేసేయొచ్చు. ఓకే. సో, చాలా ఇంపార్టెంట్ అగ్రీమెంట్ అన్నమాట ఇది. సో, ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకుంటాం ఇప్పుడు. సో, అలా దోషరహితంగా లేకుండా అసలు మనం నిజంగా అంత దోషరహితంగా మాట్లాడుతున్నామా అని కూడా మనకు తెలీదన్నమాట. ఎందుకు? వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్. మనం అలా ఉన్నాము, అలా మాట్లాడుతున్నాము అని మనకు తెలీదు. సో, ఇది నేర్చుకుంటే, దీని గురించిన జ్ఞానం మనం నేర్చుకుంటే, సో, మనం మాట్లాడే ప్రతి మాట మీద మనకి అవేర్‌నెస్ వస్తది. సో, అప్పుడు ఏమి కరెక్ట్‌గా మాట్లాడట్లేదు అనేది మనకే అర్థమవుతది. సో, దెన్ వి చేంజ్ అవర్ వర్డ్స్ లైక్ ఎ మ్యాజిక్. మ్యాజిక్ లాగా మార్చుకోవచ్చనమాట మనం ఆ వర్డ్స్‌ని. సో, యాక్చువల్‌గా మనము ఏం చేస్తాము? ప్రతీదీ కూడా వాక్కు ద్వారానే మనం ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాం. మనలో చాలా క్రియేటివిటీ ఉంది. నేను దాన్ని బయటికి చెప్పాలి. ఎలా చెప్పాలి? వర్డ్స్ యూజ్ చేసి, వాక్ యూజ్ చేసి నేను చెప్తాను దాన్ని. అలాగే నేను ఒకళ్ళ పట్ల గాని, ఒక వస్తువు పట్ల గాని, ఒక ప్రదేశం పట్ల గాని, ఒక ఉద్దేశం అనేది నా మనసులో ఉంది. నేను దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలి గదా! సో, ఎక్స్‌ప్రెస్ చేయాలి అన్నప్పుడు ఏం వాడతాను నేను? వాక్కే వాడతాను. అంటే రాసి చూపించొచ్చు. దానికి కూడా మనకి దానికి సంబంధించిన వాక్కు సంబంధించిన వర్డ్సే వాడతాం గదా! రాసేటప్పుడు కూడా. సో, మనం ఏదన్నా ఒక కల కన్నా, ఒక అనుభూతి చెందిన, సో, ఒక వాస్తవం చెప్పాలన్నా కూడా మొత్తం వాక్కు ద్వారానే స్పష్టంగా మనం చెప్పగలుగుతాము. సో, వాక్కు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మనకి మొట్టమొదటి ఒప్పందం గదా! సో, ఇది ఆచరణలో పెట్టడానికి చాలా కష్టం గూడా. ఓకే. సో, ఇది గనక మనం చేయగలిగాము అంటే దోషరహితంగా భూమి మీద స్వర్గం అనేది సృష్టించగలం మనం వాక్కుతో. ఏం చేయగలము? భూమి మీద స్వర్గం అనేది సృష్టించగలము. సో, ఇక్కడ ఎందుకు అలా స్వర్గాన్ని సృష్టించగలిగే శక్తి వాక్కుకుంది అంటే, అది ఒక శక్తి. అది ఒక ఎనర్జీ వాక్ అనేది. సో, ఆ ఎనర్జీతో మనము ఉన్న ఉన్న సిట్యుయేషన్‌ని స్వర్గంలా మార్చగలం. ఒక మాట చెప్పి ఒక మనిషిని ఒక డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురాగలం. చచ్చిపోయే సిట్యుయేషన్‌లో ఉన్న మనిషిని ఆ వాక్కు ద్వారా మనం ఆ కండిషన్ నుంచి బయటికి తీసుకురాగలం. ఇప్పుడు వంశీ సార్ చేసే వీడియోస్ చూసి ఎంత డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు వచ్చారండి. పత్రి సార్ నేర్పించిన ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని నేర్చుకొని ఆ జ్ఞానాన్ని చెప్తున్నప్పుడు విని మారిన వాళ్ళు అసలు సేవ్ చేసుకున్నోళ్ళు ఎంతో మందున్నారు కదా! సో, అదంతా ఎక్కడి నుంచొచ్చింది? వాక్కులకి అంత శక్తి ఉంది. వాళ్ళ వాక్కులు దోషరహితంగా ఉన్నాయి. వాళ్ళ వాక్కులు ప్రేమపూరితంగా ఉన్నాయి. సో, ఆ వాక్కు విని వాళ్ళు
అందుకని అంత శక్తి ఉండబట్టే వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఉన్న సిట్యుయేషన్ ని మన మాటలతో, మన వాక్కుతో స్వర్గంలా మార్చగలము. సేమ్ అదే వాక్కుతో నరకం కూడా సృష్టించగలము. అవును కదా, ఆపోజిట్ కూడా చేయగలం మనము. సో ఇక్కడ మనకి ఈ వాక్కు అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి. అంతే కదా, ఒకవైపు స్వర్గం సృష్టిస్తున్నాము, సేమ్ అదే మాటతో మనం నరకం కూడా సృష్టించగలం అనమాట, అంటే నాశనం చేసేయగలము. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి నరకం సృష్టించడానికి వాక్కుతో. సో జర్మనీ ఒక నియంత పరిపాలించారు, మన అందరికీ తెలుసు, హిట్లర్ అని. ఆయన పరిపాలించారు. ఆయన మాటలతో ఒక్కరిని కాదు, ఇద్దరు కాదండి, వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు. వాళ్ళల్లో ప్రజల్లో భయం పుట్టించారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానం సృష్టించారు. యుద్ధం అనే ఒక భయంకరమైన వినాశనాన్ని సృష్టించారు అనమాట. వేల మంది చనిపోయారు ఆ యుద్ధంలో. సో హిట్లర్ అని ఆయన చేసిన ఆ వాక్కుతో వాళ్ళని మెస్మరైజ్ చేసేసి, భయం అనే ఒక దాంట్లోకి వాళ్ళని నెట్టేసి ఎంతో మంది చావుకి కారణమయ్యాడండి ఆయన. సో అలాగే మనం చూస్తున్న మన గురువులందరూ, శ్రీకృష్ణుడు, ఆయన భగవద్గీత చెప్పి ఎంతమంది జీవితాలను మార్చారు, ఎన్ని మధురమైన వాక్కులు చెప్పారు ఆయన. సో ఎంతమంది జీవితాల్లో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళగలిగారు అవి తీసుకునే జ్ఞానాన్ని. సో అట్లాగా మనము వాక్కుని రెండు వైపులా పదునున్న కత్తిలాగా చూడగలము. సో అదే మాటతో మనము హింస సృష్టించగలము, ప్రేమ సృష్టించగలము, స్వర్గాన్ని సృష్టించగలము. మాటకి అంత శక్తి ఉంది. సో మనము యాక్చువల్ గా మన మనసు అనేది ఎప్పుడు ఏదో ఒక ఆలోచన మొలకెత్తే ఒక సారవంతమైన నేల లాంటిది అనమాట మన మనసు. సో ఏమని చెప్పుకుంటున్నాము, మన మనస్సు నిరంతరము మొలకెత్తే సారవంతమైన నేల లాంటిది. సో మన ఉద్దేశాలు, అభిప్రాయాలు, ఆలోచనలే దాంట్లో మనం వేసే విత్తనాలు అన్నమాట, ఆ నేలలో మనం వేసే విత్తనాలు. సో ఏ రకమైన విత్తనాలని మన మనసులో వేస్తామో అలాంటివే మనకి మొలకెత్తు ఉంటాయి అన్నమాట. మనం ప్రేమ అనే విత్తనాన్ని వేసామనుకోండి, సో అది సారవంతమైన నేలలో పడి ప్రేమనే మనకి ఇస్తుంది. అదే భయాన్ని వేసామనుకోండి, అలాంటి భయాన్ని సృష్టిస్తుంది అన్నమాట. సో సృష్టించి ఏమవుతుంది, అది నోటి ద్వారా బయటకు వస్తుంది. మనసులోనే ఉండిపోతుందా అండి? ఉండదు కదా. సో అది మాట ద్వారా మనము ఎక్స్ప్రెస్ చేస్తాం, ఆ ప్రేమని కానీ ఆ భయాన్ని కానీ ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇలా చూస్తే ప్రతి మనిషి కూడా ఒక రకమైన మాంత్రికుడే, మాటల మాంత్రికుడు అన్నమాట. సో ఆ మాట మనం ఒకరిని వశం చేసుకోవచ్చు, అలాగే మన అభిప్రాయాలతో వాళ్ళని ప్రభావితం కూడా చేయొచ్చు, మనకున్న మంచి టాలెంట్ తో అన్నమాట. సో ఇప్పుడు ఆ మాట ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఎదుటి వాళ్ళని, అది ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సో ఒకళ్ళు మన ఎవరో ఒకళ్ళు వచ్చారు. సో వాళ్ళని చూసి ఒక వ్యక్తి ఇలా అన్నారు. ఎలా అంటే, సో ఏంటి అలా ఉన్నావు, ఇలా ఉన్నావు ఏంటి, నీ స్కిన్ కలర్ అంతా ఇలా మారిపోయింది ఏంటి, చూడటానికి ఏదో నీకు ఇబ్బంది ఉన్నట్టుంది, హెల్త్ ఇష్యూ, క్యాన్సర్ పేషెంట్ లా అనిపిస్తున్నావు అని అనేశారు. అప్పుడు ఆ విన్న వ్యక్తి, ఆ మాటలు విన్న వ్యక్తి ఎలా ఫీల్ అవుతారండి? సో ఆయన అప్పుడు అది తీసుకోకపోయినా, అంటే అప్పటికప్పుడు తీసుకోపోయిన తర్వాత ఆయనకి ఆ మాటలు అనేవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఆయన హృదయంలో. పనిచేసి అదే ఆలోచిస్తూ 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 నిజంగా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా మంచుతూ ఉంటుంది. సో మన మాట అంత ప్రభావం చూపిస్తుంది. ఓకే, అలాగే మనం ఏదైనా ఒక మనిషిని చూసినప్పుడు, అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నావు, ఏదో మామూలుగా పాడుకుంటున్నారు వాళ్ళు. సో వినేసి, అబ్బా ఎంత అద్భుతంగా పాడుతున్నావు, చిన్న వయసులో ఎవరో ఒక పాప పాడుతూ ఉంది. సో చూసి భలే పాడుతున్నావు, భలే అద్భుతంగా పాడుతున్నావు, ఎంత బాగుందో నీ వాయిస్ అని మెచ్చుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇంట్రెస్ట్ వచ్చి ఆ పాప ఇంకా దానిలో ఎఫర్ట్స్ పెట్టి లైఫ్ లో మంచి మంచి సింగర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మాటకి అంత శక్తి అనేది ఉంది. సో ఆ మాట అనేది దోషరహితంగా ఉండేలాగా మనం చూసుకోవాలి. సో మన చిన్నప్పుడు కూడా ఈ మంత్రాలకి మనం పడిపోతూ ఉంటాం అన్నమాట, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. సో మనం ఏదైనా ఒక చదువుకునేటప్పుడు ఒక సబ్జెక్ట్ లో మనకి కంటిన్యూస్ గా మార్క్స్ తక్కువ వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో.
సో ఒకసారి మార్క్స్ తక్కువ వచ్చాయి. ఓకే, సెకండ్ టైం కూడా సేమ్ సబ్జెక్ట్ లో మార్క్స్ తక్కువ వచ్చాయి. అప్పుడు ఏమంటారు? సో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ, ఈ సబ్జెక్టు వీళ్ళకి రాదు, ఎప్పుడు చూసినా తక్కువ మార్క్సే వస్తాయి. సో అలా 4-5 సార్లు అన్నారు అనుకోండి, ఏమవుతుంది మనకి? మనమే చాలా సార్లు అలాంటి వాటికి ఫిక్స్ అయిపోతూ ఉంటామట. అవునా, మనం ఇలా ఉన్నామా, మనకి ఇది రాదా, మనం ఇలా చెయ్యలేమా అని ఫిక్స్ అయిపోయి అదే మన లైఫ్ లో అగ్రిమెంట్ చేసేసుకుంటాం అనమాట. అగ్రిమెంట్ అంటాం దీన్ని. అవతల వాళ్ళ అభిప్రాయాన్ని మనం అంగీకరిస్తే ఆ మాటలకి అగ్రి అయిపోయినట్టే కదా. సో ఆ అగ్రిమెంట్ అనేది మన జీవితాల్లో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మనం కూడా చాలా సార్లు టెస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు 2-3 సార్లు ఓడిపోయినా, సో ఇది రాదు వీళ్ళకి, సో వీళ్ళు అలా ఇలా అని మనం మాట్లాడినప్పుడు మాటలు చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. తెలీదు మనకి అంత ప్రభావం చూపిస్తున్నాయి అని. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? అవతల వాళ్ళు చెప్పే అభిప్రాయాలకి మనం అగ్రి అయిపోతామా? లేదు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, నేను ఇది చెయ్యగలను, నేను ఇది కాదు అని తెలుసుకుంటే మనం చేంజ్ అవుతామా? సో ఆ అగ్రిమెంట్ అనేది మనతో మనం చేసుకోవాలి, అవతల వాళ్ళతో చేసుకోకూడదు మనం ఎప్పుడైనా. సో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళకున్న ఇంప్రెషన్స్ వాళ్ళు చెప్పినప్పుడు, ఓహో దట్ ఈస్ దేర్ ఒపీనియన్స్, వాళ్ళ ఉద్దేశాలు అవి, మనవి కావు. సో వాట్ ఈజ్ అవర్స్ అనేది మనకే తెలుస్తుంది. సో దాంతో మనతో మనం అగ్రిమెంట్స్ చేసుకోవాలి. సో అలా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఇది మెయిన్ గా మనకి దేని మీద డిపెండ్ అయి చేస్తాము అంటే వాక్కు మీద, ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే వాక్కు మీద. సో దీన్ని చాలా జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మన లైఫ్ లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నామండి. వెళ్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు చూసి నువ్వు చాలా మూర్ఖుడివి అని తిట్టారు. తిట్టినప్పుడు సో ఏమనిపిస్తుంది మనకి? ఇదేంటి, నన్ను చూసి ఆయన ఇలా అంటున్నాడు, సో నిజంగా నేను మూర్ఖురాలనా, ఆయనకి ఎలా తెలిసిపోయింది? ఇంత ఆలోచిస్తాం అనమాట. ఆ మాటలు మన మీద అంత ప్రభావం చూపిస్తూ ఉంటాయి. యాక్చువల్ గా ఆయన చెప్పింది మనల్ని కాకపోవచ్చు. సో ఆ లోపల ఏదైతే ఆయన కనిపించిందో అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు ఆయన వాక్ ద్వారా. కానీ మనం అది ఏమని చేస్తాం, 100 రకాలుగా ఆలోచించి, సో దాని గురించి మనము ఎంతో ఇబ్బంది పడిపోతూ ఒక అగ్రిమెంట్ కి వచ్చేస్తాం మన గురించి మనం. సో అలా అగ్రిమెంట్స్ చేసుకోకూడదు. అది మనము ఫస్ట్ చేయాల్సిన ముఖ్యమైన పని అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు అంటే టోల్టెక్స్ మెయిన్ గా సో ఎప్పుడైనా ఇంపెక్కబుల్ అంటే పాపరహితంగా, దోషరహితంగా ఉండాలి అని చెప్తున్నాం కదా. సో అసలు పాపం అంటే ఏంటి, దోషం అంటే ఏంటి, అది తెలుసుకుంటేనే కదా మనం అలాగా ఉండగలుగుతాము. సో వీళ్ళు ఏం చెప్తారు అంటే మన గురించి మనకి అంటే మన మనసులో భావాలకి వ్యతిరేకంగా ఏదైతే చేస్తామో దాన్నే పాపం అంటారు. సో అదేంటండి, మనకి మనసులో ఏదైనా చెడు ఆలోచన వచ్చింది అనుకోండి, దానికి వ్యతిరేకంగా మంచి చేస్తే అది మంచిదే కదా అనుకోవచ్చు మనం. కానీ అలా కాదు వాళ్ళు చెప్పేది. ఏంటి, మీ భావనలకు వ్యతిరేకంగా మీరు ఏం చేసినా అది పాపమే. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెయ్యకూడదు. సో అది దోషం అవుతుంది. సో మీరు మార్చుకోవాల్సింది ఏంటి? ఇన్నర్, లోపల మార్చాలి. సో లోపల మార్చినప్పుడే మన నోటి నుంచి వచ్చే మాట దోషరహితంగా ఉంటుంది. మనసు నిండిన దానిని బట్టి హృదయము, నోరు మాట్లాడును అని ఒక వాక్యం ఉంటుంది. సో మన మనసు అనేది ఎలా ఉంది, సో అది క్లియర్ గా, ప్రేమగా, సంతోషంగా అందరిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నప్పుడు మన నోటి నుంచి అలాంటి మాటలే వస్తాయి. సో ఇప్పుడు మన భావనకి వ్యతిరేకంగా ఏదైతే మనము మాట్లాడతామో సో దాన్ని మనము పాపంగా చెప్తాము. ఎట్లా అంటే ఇది మన పట్ల మనం తీర్పు చెప్పుకొని, ఓకే సో నేను ఇలాంటి వాళ్ళని, ఇలాంటి దాన్ని, అలాంటి వాడిని, అలాగే మనం తిట్టుకొని, ఓకే నేను ఇలా చేసి ఉండకూడదు, దిస్ ఈస్ నాట్ కరెక్ట్, నేను అలా మాట్లాడి ఉండకూడదు. అలాగే సో మనము మనకి మనం వ్యతిరేకంగా ఏదైతే ఆలోచిస్తామో అది పాపము, దోషము అని చెప్తున్నారు. ఇప్పుడు మనం సెల్ఫ్ లవ్ లోనే ఉండాలి. ఎప్పుడు మనం లెర్న్ చేస్తూ ఉంటాము అంతే. ఇది కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ గా లేను,
సో ఇది నేను సిన్ చేసేసాను అంటే ఒక చట్టం పెట్టుకున్నాం, ఒక రూల్ పెట్టుకున్నాము, అది నేను పాటించలేదు. అప్పుడు నేనేమనుకుంటాను, భయపడతాను. అంటే అయ్యో నేను పాపం చేసేసాను, నేను దోషం చేసేసాను. ఆ రూల్ ఎవరు పెట్టింది? మనకి మనమే పెట్టుకున్నాము. అంటే మనకి సంబంధించిన పెద్దలో చట్టము ఏదో పెట్టింది. సో దాన్ని మనం ఎప్పుడైతే అధిగమిస్తామో అది పాపం కింద, దోషం కింద చూసేస్తాం మనం. ఓకే. సో అప్పుడు మనం భయపడిపోతాం. అలాంటివి ఏవి వచ్చినా అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. ఇలా చూసినప్పుడు మనము పాపం అనేది నీతికి, మతానికి సంబంధించింది కాదు. పాపము అనేది నీతికి, మతానికి సంబంధించింది కాదు. ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించింది అని అర్థమవుతది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నప్పుడు ఒక నాన్ వెజ్ పెట్టడం స్టార్ట్ చేశారు పేరెంట్స్. ఇది తింటే మంచిది, మనకి బలం వస్తది పిల్లలకి అని పెట్టడం స్టార్ట్ చేశారు. మనం అది ఫస్ట్ ఎవ్వరు కూడా చిన్న పిల్లలు తినటానికి ఇష్టపడరండి. కానీ బలవంతంగా అలవాటు చేస్తారనమాట పేరెంట్స్. సో అలవాటు చేసుకున్నాం. మనం కూడా తిన్నాం. తిన్నప్పుడు కొన్ని రోజులకి ఏమైంది అంటే మనకు అర్థమైంది. ఏంటి? అది జీవహింస. ఒక ప్రాణిని చంపి మనము తినకూడదు. నా ఇన్నర్ ఏం చెప్తుంది? అది కరెక్ట్ కాదు అని చెప్తుంది. కానీ బయట నేనేం విశ్వాసం పెట్టుకున్నాను? ఏమి నమ్మకం పెట్టుకున్నాను? ఏమి అగ్రీమెంట్ చేసుకున్నాను నేను? సో అది తింటే బలము. అందరూ తింటున్నారు, మనము తినాలి. తినకపోతే మనకి బలం రాదు. లేకపోతే మనం వీక్ అయిపోతాము. ఎక్కువ పని చేస్తా ప్రోటీన్ కావాలి మనకి అని బయట తింటాం. లోపల మనకి ఏం చెప్తుంది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్తుంది. సో చెప్తుంది కదా, సో మనం లోపల ఒకటి జరుగుతుంది, బయట ఒకటి చేస్తుంది. అది పాపం అండి. సో అది పాపం అంటారు అలాంటి వాటిల్ని. సో ఇంగిత జ్ఞానం అనేది ఉపయోగించాలి మనం అక్కడ. ఇదేదో పాపం అంటే మనకి నీతికి, మతానికి అట్లాంటి దానికి సంబంధించింది కాదనమాట. దోషం అంటే దోషం అన్నా, పాపం అన్నా. సో మన ఇంగిత జ్ఞానానికి సంబంధించింది. సో అది నీకు చూసుకొని, ఇంగిత జ్ఞానం అంటే మెయిన్ మనము ఏది చేయకూడదు, ఏది కరెక్ట్, ఏది తప్పని మన జ్ఞానం మనకి చెప్తూ ఉంటుంది. సో దాని మీద డిపెండ్ అయ్యి మనము ఏ పని చేసినా, మాట్లాడినా ఉండాలి. అప్పుడు దోషరహితంగా, పాపరహితంగా ఉంటుంది. వాక్ శుద్ధి కలిగి ఉండటం అంటే ఏంటి అంటే, మన పట్ల మనకి నిరసన ఉండకపోవటం, మనల్ని తిట్టుకోకపోవటం. ఓకే. స్టూపిడ్, ఇలా చెయ్యకూడదు, అలా చెయ్యకూడదు, నేను స్టూపిడ్ లా చేశాను. ఇలాంటివి మన పట్ల మనకి నిరసన ఉండకూడదు. మనల్ని మనం తిట్టుకోకూడదు అన్నమాట. సో అలా తిట్టుకుంటే అదేంటి? దోషమే, పాపమే అనేది చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనల్ని మన పట్ల మన ద్వేషం మంచిది కాదు. సో కోపం కూడా పడకూడదు మన పట్ల మనం. సో ఏం చేయాలి అప్పుడు అంటే, నన్ను నేను ప్రేమించుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మనల్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. సో ఆ ప్రేమను ఏం చేయాలి? నేను చేస్తున్న పనుల ద్వారా, నా మాటల ద్వారా వ్యక్తపరుస్తూ ఉండాలి. ఎప్పుడైతే నేను ప్రేమను పంచుతానో, వ్యక్తపరుస్తూ ఉన్నానో, నాకు బయట నుంచి కూడా అదే వస్తుంది. అంతే కదా. అప్పుడు నా వాక్కు దోషరహితంగా ఉన్నట్టు. ఇప్పుడు నేను లోపల నన్ను నేను ఇష్టపడట్లేదు, బయట వాళ్ళని ఇష్టపడుతున్నట్టు, ప్రేమిస్తున్నట్టు నేను మాట్లాడుతున్నాను. ఏది ఎంతకాలం జరుగుతుందండి? ఏదో కొంతకాలం వరకే జరుగుతుంది. లోపల నా ఫీలింగ్స్ కానీ, నా పట్ల నాకున్న అభిప్రాయాలు కానీ వేరేగా ఉన్నాయి. సో ఎప్పుడైతే అవతల వాళ్ళతో మనం చేసుకున్న అగ్రిమెంట్స్ అంటే ఆ ప్రేమ అనేది అనుకుంటున్నామో, వాళ్ళు మన పట్ల నిరసన చిన్నగా చూపించిన, అది ఆల్రెడీ మన పట్ల మనకి నిరసన ఉంది కాబట్టి దాన్ని పెద్ద చేసుకొని చూస్తాం. అప్పుడు ఏమైపోయింది? అగ్రిమెంటు మనతో మనం చేసుకోలేదు కాబట్టి, ఎదుటి వాళ్ళు చెప్పింది మనం నమ్మి అది యాక్సెప్ట్ చేసి, మనం దాని నుంచి ఒక కోపము, భయము, ఆందోళన ఇలాంటివి డెవలప్ చేసుకుంటాం. అదే మన పట్ల మనకి ప్రేమ ఉందనుకోండి, ఓకే, వాళ్ళ అభిప్రాయం అది. నా పట్ల నేను పాజిటివ్ గానే ఉన్నాను. నేనేంటో నాకు తెలుసు. సో నాలో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నేను ప్రేమించుకున్నట్లయితే ఎదుటి వాళ్ళ అగ్రిమెంట్స్ ని నేను యాక్సెప్ట్ చెయ్యను. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ గా చెప్పకపోయినా మనలో నుంచి ఏమీ ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది రాదు. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? మనల్ని మనం ప్రేమించుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ దోషరహితంగా ఉండాలి అంటే మనల్ని నిరంతరము మనం తిట్టుకోకూడదు, అవమానించుకోకూడదు, ద్వేషించుకోకూడదు. సో ఎప్పుడు ఏం చేయాలి? దానికి ఆపోజిట్ జాయ్ఫుల్ గా మన పట్ల మనం ప్రేమగా యాక్సెప్ట్ చేస్తూ
సో నిరంతరము ఎప్పుడు ఎంతో హ్యాపీగా ఉండగలగాలన్నమాట మన పట్ల మనం. అప్పుడు మనం బయటకు అదే ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. మన నోటి నుంచి వాక్కు కూడా అదే వస్తుంది అనమాట. సో ఇది మనకి మన శక్తిని సరిగ్గా వాడుకోవడం అంటే, మన వాక్ శక్తిని సరిగ్గా వాడుకోవడం అంటే. సో ఎప్పుడు మన పట్ల మనం ప్రేమగా నిజాయితీగా ఉన్నప్పుడు ఆ శక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎదుటి వాళ్ళలో కూడా ఆ శక్తి అనేది మనం నింపగలుగుతాం మన వాక్కు ద్వారా. ఓకే. సో ఇది మనం దుర్వినియోగం చేస్తాం మన వాక్కుని. ఎందుకు? ఎదుటి వాళ్ళని నిందించడానికి, శపించటానికి, తప్పుబట్టడానికి, నాశనం చేయటానికి మనం వాడుతూ ఉన్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మనలో ఈ ద్వేషం పెరిగిపోయి మన శక్తి అనేది పోతూ ఉంటుందన్నమాట. ఓకే. సో మనకున్న అతి ముఖ్యమైన ఈ వాక్ శక్తిని మనము కరెక్ట్ గా వాడగలగాలి. సో దాని నుంచి మనం దుర్వినియోగం అనేది చేయకూడదు. ఎప్పుడు మన మాటల ద్వారా భయాన్ని, అనుమానాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఎక్స్ప్రెస్ చేయకూడదు అంటే మనలో అది ఉండకూడదు కదా. సో దాన్ని క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. సో చాలా అంటే చాలా ఇంపాక్ట్ అనేది మన మీద మనకి పడుతుంది, ఎదుటి వాళ్ళకి కూడా మాట వలన వస్తూ ఉంటుంది అనమాట. ఇది రహితం చేసుకోవాలి అంటే మనము ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సత్యం. సత్యం ఎప్పుడైతే తెలిసిందో సో దాన్ని అనుసరించి మన వాక్కు అనేది దోషరహితంగా వస్తుంది, పాపరహితంగా వస్తుంది. సో ఆ సత్యాన్ని అన్వేషించి ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది మన ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి ఆ మాటని మనం ఉపయోగించుకోవాలి. సో ఎన్నిసార్లు మనము నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేసి ఎదుటి వాళ్ళని డిస్కరేజ్ చేసి ఎదుటి వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ని తక్కువ చేసి మాట్లాడి సో వాళ్ళని డిస్కరేజ్ చేస్తాము గమనించుకుంటే మనకే అర్థమైపోతుందండి. ఓకే. అది మనకి తెలియదు, బట్ ఒకసారి గమనించటం అనేది మనం అలవాటు చేసుకుంటే సో మన నోటి నుంచి వచ్చే మాట దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, జడ్జిమెంటల్ గా ఉందా, అవమానకరంగా ఉందా, ఎదుటి వాళ్ళల్లో ఒక డిప్రెషన్ చేసేటట్టుందా, సో వాళ్ళల్లో ప్రేమ నింపేటట్టుందా, సంతోషాన్ని నింపేటట్టుందా, ఇవన్నీ మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అది మనకి మెయిన్ గా మనం మాట్లాడే మాటలు నుంచి మనము నేర్చుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. సో మనం నిరంతరము ఎదుటి వాళ్ళతో కలిసినప్పుడు మనం ఏం చేస్తాము, మాటల ద్వారానే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఏదైనా సరే మనం ఉన్న ఫీలింగ్ సో ఆ ఫీలింగ్ కానీ ఆ మాటలు కానీ ఎప్పుడు మ్యాజిక్ లా ఉండాలి, బ్లాక్ మ్యాజిక్ లాగా ఉండకూడదు. అంటే వాళ్ళకి ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది చెప్పకూడదు అనమాట. గాసిప్స్ మాట్లాడటము, గాసిప్స్ చూడటము ఇవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్ లాంటివే అనమాట. సో అది ఏం చేస్తుంది అంటే ఒక కంప్యూటర్ లో వైరస్ అనేది ఎట్లా అటాక్ చేస్తుందో ఆ వైరస్ ఏం చేస్తుంది తెలియకుండా మొత్తం ప్రోగ్రామ్స్ అన్నిటిని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అలాగే ఆ ఒక్క గాసిప్ అనేది మనలో ప్రవేశిస్తే గనక అది మనలో ఉన్న మంచి క్వాలిటీస్ కూడా పాడు చేసేస్తుంది. సో అట్లాంటి గాసిప్స్ చెప్పే మాటలు అనేవి మన నుంచి రాకూడదు. ఓకే. సో అవి చాలా చాలా ఇంపాక్ట్ చేస్తాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక క్లాస్ జాయిన్ అయ్యారు మీరు. సో వెళ్ళారు ఒక క్లాస్ కి. వెళ్ళినప్పుడు ఒక టీచర్ గురించి ఎవరో అన్నారు, ఆ టీచరా వాళ్ళు సరిగ్గా చెప్పరు, సరిగ్గా ట్రీట్ చెయ్యరు, సరిగ్గా మనకి అర్థం కాదు అని చెప్పారనుకోండి, ఏదో ఒక నెగిటివ్ వర్డ్స్ చెప్పారనుకోండి, నెక్స్ట్ మనం ఎలా చూస్తాము, వాళ్ళని అలాగే చూడటానికి ట్రై చేస్తాం. ఎందుకు చూస్తున్నాం మనం అలాగా? ఎదుట వాళ్ళ మాటకి మనం అగ్రి అయిపోయాము, వాళ్ళు చెప్పింది నమ్మాము. సో వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకొని తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళని అలాగే చూస్తున్నాము. అంటే మనకి ఆ అగ్రిమెంట్ ఎప్పుడైతే చేసుకున్నామో వాళ్ళు చెప్పిన అభిప్రాయాలకు మనం ఎప్పుడైతే వాల్యూ ఇచ్చి మనము అగ్రిమెంట్ అయిపోయామో సో ఎదుటి వాళ్ళు మనకి ఆ టీచర్ మనకి అలాగే కనిపిస్తుంది. ఎన్నో క్వాలిటీస్ ఎన్నో మంచి ఉండొచ్చు ఆ ఎదుటి వాళ్ళల్లో, టీచరే కాదు ఎవరైనా ఎదుటి వాళ్ళలో, కానీ మనకి అవేం కనిపించవు. మనం ఏది ఫిక్స్ అయిపోయాం మైండ్ లో అంటే సో ఎదుటి వాళ్ళు ఇచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో అంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చూసుకోవాలి అంటే ఎదుటి వాళ్ళ మాటలకి మనం అగ్రి అవుతున్నామా, అగ్రిమెంట్ చేసుకున్నామా, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఉద్దేశాలని మన జీవితాల్లో అగ్రి చేస్తున్నామా.
సో మనం ఎలా ఉన్నాము, మన మాట ఎలా ఉంది, మన మాట ఎలా రావాలి అని మనం అగ్రిమెంట్ చేసుకున్నాము. ప్రేమగా ఉండాలా, జాయ్ఫుల్ ఇవ్వాలా, అవతల వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా. సో ఎలా వస్తున్నాయి మనలో నుంచి మాటలు. సో ఇలాంటివి మనం చూసుకొని మనతో మనం అగ్రీ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ ఉద్దేశాలకి మనం అగ్రీ అవ్వకూడదు. సో అప్పుడు మనకి మన మాట అనే దానికి మనం వాల్యూ ఇచ్చుకొని మన జీవితంలో మనం ఎదుటి వాళ్ళకి వాల్యూ ఇస్తాము, మనకి వాల్యూ ఇచ్చుకుంటాం అనమాట. ఈ మాటలు అనేవి సరిగ్గా చెప్పుకోవడం అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఒక్కటి మనం మార్చుకుంటే, దోషరహితమైన వాక్కుని మనం తెచ్చుకుంటే గనక మిగతా అన్ని కూడా మనము ఈజీగా పాటించవచ్చు. ఏంటవి మిగతా అగ్రిమెంట్స్ ఏంటవి? దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు, ఊహాగానాలు చేయొద్దు, ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకి శ్రమించండి. ఇవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయ్యి మనము చేయగలం, అగ్రిమెంట్స్ మార్చుకోగలం అన్నమాట ఈజీగా. ఇది మన వాక్కుకున్న శక్తి అన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ అగ్రిమెంట్ అండి. సో ఇక్కడతో మనము క్లాస్ స్టాప్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ కి సో నెక్స్ట్ అగ్రిమెంట్, సెకండ్ అండ్ థర్డ్ అగ్రిమెంట్స్ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇవి అగ్రిమెంట్స్ మనము చెప్పేసుకున్న తర్వాత ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు. దాని మీద కంటిన్యూషన్ గా మనం ఇలా ఇవి మార్చుకోవడానికి ఏమైతే చెయ్యాలో అవన్నీ మనము రాసుకొని బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా చేంజ్ చేసుకోవాలో కొన్ని